హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక క్రమ షడ్భుజి రెగ్యులర్ హెక్సాగాన్ అంటున్నాడు. దాని యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఒక క్రమ షడ్భుజి అంటే అన్ని భుజాలు సమానంగా ఉండేటటువంటి షడ్భుజి హెక్సాగాన్ చూసుకుంటే దీని యొక్క చుట్టుకొలత 36 అంటున్నాడు. అంటే 6 భుజాలు ఉంటాయి షడ్భుజికి. కాబట్టి 6 భుజాలని కలిపితే ఒక భుజం నేను n అనుకుంటే 6 భుజాలు కలిపితే 6n అవుతుంది. 36 అంటే ఒక భుజం తాలూకా వాల్యూ 6 1 6 6 అంటే ఒక భుజం తాలూకా వాల్యూ 6 సెంటీమీటర్ వచ్చింది. మనకి వైశాల్యం కనుక్కోమన్నాడు. కాబట్టి ఇందులో నుంచి ఒక పాయింట్ మనం కరెక్ట్ గా చూస్తే ఏమిటి అంటే ఈ విధంగా వీటిని కలుపుకుంటే మొత్తం మనకి 1 2 3 4 5 6 6 రకాలైనటువంటి త్రిభుజాలు మనకి ఏర్పాటు అవుతాయి. ఇందులో ఏర్పడే ప్రతి త్రిభుజం కూడా మనకి సమబాహు త్రిభుజం అవుతుంది. మనకి ఒక త్రిభుజం తాలూకా వైశాల్యం కనుక్కుంటే అటువంటిది 6 త్రిభుజాల తాలూకా వైశాల్యాలు ఈజీగా కనుక్కోవచ్చు. ఇంటూ 6 చేయొచ్చు. కాబట్టి ఒక త్రిభుజం తాలూకా వైశాల్యం సమబాహు త్రిభుజం తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి? √3/4 a² కదా. ఇందులో √3/4 a అంటే ఒక భుజము కాబట్టి 6² చేస్తే 36. ఇదేంటిది? ఒక త్రిభుజానికి సంబంధించింది. అటువంటి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? వైశాల్యం మొత్తం కావాలంటే 6 త్రిభుజాలు ఉన్నాయి. కాబట్టి ఇంటూ 6 4 1 4 9 9 6 54 √3 అంటే మనకు కావాల్సినటువంటి షడ్భుజ తాలూకా వైశాల్యము 54√3 సెంటీమీటర్ స్క్వేర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.